జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగానికి, భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అవనిగడ్డ రెవెన్యూ హాల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకుని భవన నిర్మాణ వ్యయం తగ్గించాయన్నారు. సిమెంట్ పై 10%, వెదురు ఫ్లోరింగ్ పై 7%, మార్బుల్స్, గ్రానైట్స్, ఇసుక, ఇటుకలపై 7% జీఎస్టీ తగ్గించిందని వివరించారు. తద్వారా ఉదాహరణకు ద్వితీయ శ్రేణి నగరాల్లో 1000 చదరపు అడుగుల ఫ్లాట్ల నిర్మాణ వ్యయం 30 లక్షలు అయితే జీఎస్టీ తగ్గింపు కారణంగా నిర్మాణదారులకు 1,37,000 ఖర్చు అవుతుందన్నారు. నిర్మాణ రంగ ఖర్చులు తగ్గించి నూతన నిర్మాణాలకు ప్రోత్సాహం కలిగించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు తక్కువ ఖర్చుతో లాభం, భవిష్యత్తుకు మేలైన పెట్టుబడి పెట్టుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఎక్కడెక్కడ ఏ షాపులు తిరుగుతున్నప్పుడు నేను అధికార పట్ల సంపాదన చేసుకున్నప్పుడు అప్పుడు కార్మిక శాఖ మంత్రి గారితో సమావేశం ఏర్పరిచి చట్టం ప్రకారం తెలుగులో రాయకపోతే మరి జరిమానా చేసే అవకాశం ఉంది. అలా జరిమానాలు వేయించి అన్ని కోర్టులలో బట్టి తెలుగు తెలియజేసి దాంట్లో పెద్ద మహోత్సవానికి నామోషం తెలుగులో రాయడానికి వాళ్ళేమో ముఖ్యమంత్రి మీద వచ్చి తీసుకొచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోవాలి. చట్టం ప్రకారం మీరు కూడా తెలుగులో రాయాల్సిన అవసరం రాయండి అని చెప్పారు. ఆ తర్వాత మనకు అది వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాలుగా తెలుగు విలువలేని పరిస్థితి మళ్ళా వ్యాపార వాణిజ్య సంస్థ మీద తెలుగు విలువ కల్పించాలని పత్రికని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. అలాగే ఎక్కడ కూడా చైల్డ్ లేబర్ అనేది గుర్తించి వాళ్ళ స్కూల్కి పంపడం, అదేవిధంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఎప్పటికప్పుడు వారికి ఈ వర్క్ షాప్స్ అనేది నిర్వహించడం, అలాగే భవన నిర్మాణ కార్మికులు కూడా వస్తున్న కొత్త పరికరాల మీద పూర్తి అవగాహన పూర్తి అవగాహన కోసం వారి వర్క్ షాప్స్ నిర్వహించడం, అలాగే లేబర్ అడ్రస్ కూడా ఈ గవర్నమెంట్ 3 పైలట్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే లేబర్కి పని లేదో అక్కడ లేబర్ అడ్రస్ లో ముఖ్యంగా వారికి వర్క్ షాప్స్ నిర్వహించడంతో పాటు వారికి ఎక్కడైతే పని వేకెంట్ ఉందో అక్కడ పనికి లేబర్ పెట్టడం వంటి కార్యక్రమాలు చేయడం కోసం లేబర్ అడ్రస్ ని 3 పైలట్ ప్రాజెక్ట్ చేసి తర్వాత 145 కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ లేబర్ అడ్రస్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఏది ఉన్నప్పటికీ పక్కన ఈ జిఎస్టీ రాష్ట్రంలో సూపర్ 6 ఏదైతే ఉందో మధ్య అలాగే పేద కుటుంబాలకి ఆస్థాగా నిలబడడానికి తోడ్పడతాయని తెలియజేసుకుంటూ